ఈరోజు వీడియోలో మే 13 జరగబోతున్న జనరల్ ఎలక్షన్కి సంబంధించి పోలింగ్ రోజున ఈవీఎం వీవీప్యాట్కి సంబంధించి పోలింగ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాటిని ఆపరేట్ చేయడానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దాం. అందులో కనెక్టింగ్ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ని ఎలా కనెక్ట్ చేయాలి అనే విషయం గురించి, అట్లాగే మాక్ పోల్ ఎలా కండక్ట్ చేయాలి, ఆ తర్వాత రిజల్ట్ ఎలా వెరిఫికేషన్ చేయాలి అనే విషయం గురించి, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ మాక్ పోల్ అయిపోయిన తర్వాత ఎలా సీలింగ్ చేయాలి అని చెప్పేసి, ఫోర్త్ వన్ వచ్చేసరికి మాక్ పోల్ సందర్భంలో ఒకవేళ ఈవీఎం కానీ వీవీప్యాట్ కానీ రీప్లేస్ చేయాల్సి వస్తే ఎలా చేయాలి అనేది, ఐదో విషయం వచ్చేసరికి ఈవీఎం వీవీప్యాట్స్ ఏవైతే ఉన్నాయవి యాక్చువల్ పోల్ జరిగే సందర్భంలో రీప్లేస్ చేయాల్సి వస్తే ఎలా చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అంతకుముందు నేను చేసేటువంటి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో టీచర్స్కి యూజ్ఫుల్ అయ్యేటటువంటి అన్ని రకాల కంటెంట్లకి సంబంధించినటువంటి వీడియోస్, డే టు డే యాక్టివిటీస్ సంబంధించినవి, పీడిఎఫ్స్, జీవోస్ అన్నీ కూడా వాటికి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. అట్లాగే నా యొక్క వెబ్సైట్లో కూడా ఉంటాయి. నా వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అట్లాగే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ, అట్లాగే పీడిఎఫ్లు కానీ, ఇంపార్టెంట్ ఫామ్స్, ఫిల్డ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా వెబ్సైట్ అయినటువంటి eduinfo.forall, నేను గూగుల్ సెర్చ్లో కొట్టంగానే ఇలా వస్తుంది. ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ వెబ్సైట్లో మీకు అన్ని రకాలైనటువంటి, కేవలం ఎలక్షన్కి సంబంధించినవే కాదండి, మిగతా అన్ని రకాలు కూడా జీవోస్, టీచర్ కార్నర్, స్టూడెంట్ కార్నర్, రిజల్ట్, న్యూస్ అన్నీ ఉంటుంది. ఇందులో టీచర్ కార్నర్లో మన టీచర్స్కి ఇంపార్టెంట్ అయినటువంటి అన్ని రకాల డాక్యుమెంట్స్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఎలక్షన్కి సంబంధించినటువంటి ఫిల్డ్ ఫామ్స్, నెక్స్ట్ అట్లాగే మాక్ పోల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, టాలీ షీట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఉన్నాయి. ఒకసారి దాన్ని క్లిక్ చేస్తే దీనిలో మీకు అన్ని రకాల ఫామ్స్ కూడా పీడిఎఫ్లో ఉన్నాయి. వీటిని మీరు అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలక్షన్ ఫిల్డ్ ఫామ్స్, మాక్ పోల్ టాలీ షీటు, మేల్ ఫీమేల్ టాలీ షీటు, స్పెషల్ కేసెస్, ఓపీవర్ డ్యూటీస్, ఇలా ఎలక్షన్కి సంబంధించినటువంటి 39 ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అన్ని రకాలైనటువంటి కూడా ఇక్కడ పీడిఎఫ్లో ఉన్నాయి. కాబట్టి నా సైట్లోకి వెళ్ళి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లాగే మిగతా అన్ని సందర్భాల్లో మన టీచర్స్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా, ఎస్సీఆర్టీ న్యూ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, మిగతా లేటెస్ట్గా వచ్చిన జీవోస్ కావచ్చు, అన్నీ కూడా ఈ సైట్లో అందుబాటులో ఉంటాయి. ముందుగా పోల్ డే ఇన్స్ట్రక్షన్స్లో ఈవీఎం వీవీప్యాట్ ఏవైతే ఉన్నాయో వాటిని పోలింగ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపరేట్ చేయడంలో ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూద్దాం. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి కనెక్టింగ్ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్, వీటిని ఎలా కనెక్ట్ చేయాలి అని చెప్పేసి ఒకసారి మనం చూద్దాం. దానిలో వచ్చేసరికి మనకి ఇక్కడ ఇమేజ్లో కనబడుతుంది కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో ఆ కంట్రోల్ యూనిట్కి, ఈ కంట్రోల్ యూనిట్ ఎవరి దగ్గర ఉంటుందో కూడా మనకి కింద చెప్పారు, పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది అని చెప్పేసి. సో కంట్రోల్ యూనిట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కేబుల్ మనకి వీవీప్యాట్ కేబుల్ని కంట్రోల్ యూనిట్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేస్తాము. నెక్స్ట్ అట్లాగే బ్యాలెట్ యూనిట్ కేబుల్ ఏదైతే ఉందో దాన్ని వీవీప్యాట్కి మనం అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బ్యాలెట్ యూనిట్లో ఎవరైతే ఓటర్ తను ఓటు వేస్తారో ఆ ఓటు వేసింది ఏదైతే ఉందో ఈ కేబుల్ ద్వారా ఇలా వెళ్ళిన తర్వాత అది కొన్ని నిమిషాల పాటు మనకి ఇక్కడ 7 సెకండ్ల పాటు డిస్క్రిప్షన్లో కనబడుతుంది. దాని ఓటరు తను చూడొచ్చు. అట్లాగే కొన్ని చోట్ల మనకి 16 మంది కంటే ఎక్కువ మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటే అదనంగా ఇంకొక బ్యాలెట్ యూనిట్ అనేది ఉపయోగిస్తారు. కాబట్టి ఆ అదనంగా ఉపయోగించినటువంటి సెకండ్ బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో దానికి ఇంటర్సెక్టింగ్ ఉన్నటువంటి సాకెట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ బ్యాలెట్ యూనిట్కి అటాచ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇంకొక మూడో బ్యాలెట్ యూనిట్ ఉంటే ఆ మూడో బ్యాలెట్ యూనిట్ యొక్క కేబుల్ని రెండో బ్యాలెట్ యూనిట్ యొక్క ఇక్కడ ఈ సాకెట్లో యాడ్ చేసి అదనంగా ఉన్నటువంటి బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఈ 3 డివైజుల్లో మనకి కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో అది పోలింగ్ ఆఫీసర్ దగ్గరను, అట్లాగే బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉంటాయి. అందుకే మనకి కింద మెన్షన్ చేశారు ఓటర్ కంపార్ట్మెంట్ అని చెప్పేసి. అట్లా ఇంకో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్యాలెట్ యూనిట్కి ఎడం వైపు మాత్రమే ఇప్పుడు వీవీప్యాట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇక్కడ బ్యాలెట్ తను ఏదైతే
బ్యాలెట్ యూనిట్లో ఓటు వేస్తాడో వేయంగానే దానికి సంబంధించిన స్లిప్ ఇక్కడ కనపడుతుంది అనమాట. కాబట్టి వీవీప్యాట్ ఎల్లప్పుడూ కూడా బ్యాలెట్ యూనిట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. ఈ విధంగా మనం ఈవీఎంని వీవీప్యాట్తో మాక్ పోల్ సందర్భంలోనూ యాక్చువల్ పోల్ సందర్భంలోనూ కనెక్షన్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి సెకండ్ వన్ వచ్చేసరికి కండక్ట్ ఆఫ్ మాక్ పోల్ అండ్ వెరిఫికేషన్. మాక్ పోల్ ఏదైతుందో దాన్ని కండక్ట్ చేయటము, ఆ తర్వాత రిజల్ట్ ఏదైతుందో దాన్ని వెరిఫికేషన్కి సంబంధించి ఒకసారి చూద్దాం. అట్లీస్ట్ 50 votes షుడ్ బి క్యాస్ట్ డ్యూరింగ్ మాక్ పోల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఏజెంట్స్. మాక్ పోల్ అనేది ఏదైతే ఉందో అది లోక్సభకి అసెంబ్లీకి కనీసం 50 ఓట్లకు తగ్గకుండా మాక్ పోల్ అనేది కండక్ట్ చేయాలి. ఆ మాక్ పోల్ కూడా క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అట్లాగే క్యాండిడేట్స్ కానీ వారి యొక్క ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో చేయాలి. ఆఫ్టర్ ద మాక్ పోల్ ఈజ్ కంప్లీటెడ్, మాక్ పోల్ కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ బటన్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ యూనిట్లో ఉన్న క్లోజ్ బటన్ని ప్రెస్ చేయాలి. ఆ తర్వాత అప్పటి వరకు జరిగినటువంటి మాక్ పోల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిజల్ట్ ఏదైతే ఉందో అది చూడటానికి ప్రెస్ ద రిజల్ట్ బటన్ ఇన్ కంట్రోల్ యూనిట్ అండ్ మాన్యువల్లీ రికార్డ్ ద డేటా డిస్ప్లేడ్ ఇన్ కంట్రోల్ యూనిట్. ఆ తర్వాత ఆల్రెడీ మాక్ పోల్ కండక్ట్ చేసేటప్పుడు ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వేశారో వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఆ నోట్ చేసుకున్నటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ సెక్షన్లో డిస్ప్లే అవుతున్న డేటాని నోట్ చేసుకుని దాంతో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. ప్రెస్ ద క్లియర్ బటన్ ఆన్ కంట్రోల్ యూనిట్ అండ్ అబ్జర్వ్ టోటల్ షుడ్ బి 0 ఇన్ కంట్రోల్ యూనిట్. స్విచ్ ఆఫ్ ద కంట్రోల్ యూనిట్. సో రిజల్ట్ అంతా కూడా చెక్ చేసుకున్న తర్వాత కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి క్లియర్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేయాలి. క్లియర్ బటన్ ప్రెస్ చేసామంటే అప్పుడు అంతకు ముందు ఉన్న వరకు ఉన్నటువంటి పోలైన ఓట్లన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఆ తర్వాత క్లియర్ బటన్ కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి టోటల్ బటన్ ప్రెస్ చేస్తే మనకి అందులో టోటల్ 0 కనబడుతుంది. ఆ తర్వాత మనం కంట్రోల్ యూనిట్ని స్విచ్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓపెన్ ద బ్యాలెట్ కంపార్ట్మెంట్ డోర్ ఆఫ్ ద వీవీప్యాట్ అండ్ కలెక్ట్ ద వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్స్. ఆ తర్వాత వీవీప్యాట్లో ఉన్నటువంటి కింద మనకి ఒక బ్యాలెట్ కంపార్ట్మెంట్ ఉంటుంది. అంటే ఓటు వేసిన తర్వాత దానికి సంబంధించిన స్లిప్పులు పడే కంపార్ట్మెంట్ని బ్యాలెట్ కంపార్ట్మెంట్ అంటాము. ఆ డోర్ ఓపెన్ చేసి మాక్ పోల్కి సంబంధించినటువంటి బ్యాలెట్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీయాలి. తర్వాత సిగ్రిగేట్ మీన్స్ సపరేట్ దీస్ బ్యాలెట్ స్లిప్స్ యాజ్ పర్ ద పార్టీ సింబల్స్ అండ్ రికార్డ్ ద రిజల్ట్ ఆఫ్ ద కౌంటెడ్ స్లిప్స్. ఆ తర్వాత ఆ 50 స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పార్టీ సింబల్ ప్రకారం దానికి సపరేట్ చేసి ఆ రిజల్ట్ ఏదైతుందో దాన్ని రికార్డ్ చేసుకోవాలి. కీప్ అసైడ్ ద పోస్ట్ స్లిప్స్. ఆ తర్వాత ఈ స్లిప్స్ని పక్కన పెట్టాలి. కంపేర్ ద వీవీప్యాట్ రిజల్ట్ డేటా విత్ ద కంట్రోల్ యూనిట్ రిజల్ట్ డేటా. ఆ తర్వాత ఇంతకుముందు కంట్రోల్ యూనిట్లో మనం రిజల్ట్ అనే బటన్ ప్రెస్ చేసినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని ఇప్పుడు వీవీప్యాట్లో స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పార్టీ సింబల్స్ ఆధారంగా సపరేట్ చేసినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని రెండింటిని కంపేర్ చేయాలి. బోత్ మస్ట్ టాలీ క్యాండిడేట్ వైజ్. సో కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ బటన్ నొక్కినప్పుడు వచ్చినటువంటి డేటా నెక్స్ట్ అట్లాగే ఈ స్లిప్స్లో ఉన్నటువంటి డేటా రెండు కూడా ఖచ్చితంగా టాలీ అయి తీరాలి. అంటే రెండు సరిపోవాలి. ఫిల్ మాక్ పోల్ సర్టిఫికేట్ కేర్ఫుల్లీ అండ్ కరెక్ట్లీ. ఆ తర్వాత ఈ డేటా ఆధారంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు మాక్ పోల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగాను కరెక్ట్గాను ఫిల్ చేయాలి. అది మనకి పార్ట్ 2. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి సీలింగ్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ అండ్ బ్యాలెట్ స్లిప్స్ కంపార్ట్మెంట్ ఆఫ్ వీవీప్యాట్ ఆఫ్టర్ మాక్ పోల్ అయిపోయిన తర్వాత కంట్రోల్ యూనిట్ని సీల్ చేయటము, అట్లాగే వీవీప్యాట్లో ఉన్నటువంటి బ్యాలెట్ స్లిప్స్ పడే కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సీల్ చేయటం గురించి చూద్దాం. ఆఫ్టర్ ద మాక్ పోల్ ద వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ షుడ్ బి రిమూవ్డ్ అండ్ స్టాంప్డ్ ఆన్ దైర్ బ్యాక్ సైడ్ with a rubber stamp having inscription mock poll slip. Thereafter, these mock poll VVPAT paper slips shall be kept in an envelope made of thick black paper and sealed. మాక్ పోల్ అంతా అయిపోయిన తర్వాత వీవీప్యాట్లో ఉన్న పేపర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి వాటి మీద స్టాంప్ వేయాలి. వాటి యొక్క బ్యాక్ సైడ్ ఆ స్టాంపు రబ్బర్ స్టాంప్ దాని మీద ఏమని రాసుంటుందంటే మాక్ పోల్ స్లిప్స్ అని రాసుంటుంది. ఆ తర్వాత ఈ మాక్ పోల్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పేపర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి ఒక బ్లాక్ కవర్ ఇస్తారు. ఆ బ్లాక్ ఒక థిక్ బ్లాక్ పేపర్ కవర్ ఉంటుంది, దాంట్లో పెట్టి సీల్ చేయాలి. దిస్ ఎన్వలప్ మస్ట్ బి సీల్డ్ విత్ పింక్ పేపర్ సీల్. ఆ యొక్క ఎన్వలప్ కవర్ ఏదైతుందో దాన్ని పింక్ పేపర్ సీల్ ఏదైతుందో దాంతో సీల్ చేయాలి. ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ఓపెనింగ్ ఆఫ్ ద ఎన్వలప్ విల్ రిక్వైర్ బ్రేకింగ్ ఆఫ్ ద సీల్. ఒకవేళ ఎలా చేయాలి అంటే ఆ ఎన్వలప్ని మనం బయటికి తీసి చూడాలి అంటే మనం వేస్తున్నటువంటి ఆ పేపర్ సీల్ పింక్ పేపర్ సీల్ ఏదైతుందో దాన్ని బ్రేక్ చేస్తే కానీ చూడటానికి కుదరకుండా, అంటే
ఓడ తీయటానికి వీలు లేకుండా ఉండేలాగా సీల్ వేయాలి. ఫిక్స్ గ్రీన్ పేపర్ సీల్ ఇన్ ద ఇన్నర్ రిజల్ట్ సెక్షన్ ఆన్ కంట్రోల్ యూనిట్. అట్లాగే ఇక కంట్రోల్ యూనిట్కి వచ్చేసరికి దానిలో 2 డోర్లు ఉంటాయి. లోపల ఒక డోర్లో మనకి ఇన్నర్ రిజల్ట్ సెక్షన్ ఉంటుంది. దాని మీద గ్రీన్ పేపర్ సీల్ ఏ బి అని 2 సైడ్లో ఉన్నటువంటి గ్రీన్ పేపర్ సీల్ని పెట్టాలి. అట్లాగే స్పెషల్ ట్యాగ్ ఇన్ ద క్లోజ్ బటన్ ఆన్ కంట్రోల్ యూనిట్. అట్లాగే కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి క్లోజ్ బటన్ దగ్గర స్పెషల్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయాలి. ఎన్ష్యూర్ దట్ బ్యాలెట్ కంపార్ట్మెంట్ ఆఫ్ వీవీప్యాట్ ఈస్ ఎంటీ బిఫోర్ యాక్చువల్ పోల్ అండ్ ద బ్యాలెట్ స్లిప్స్ కంపార్ట్మెంట్ ఈజ్ సీల్డ్ విత్ ద థ్రెడ్ అండ్ అడ్రస్ ట్యాగ్ బిఫోర్ యాక్చువల్ పోల్ స్టార్ట్స్. అట్లాగే ఇంకోటి ఏంటంటే అసలైన పోల్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవడానికి ముందు ఈ 2 విషయాలు జరిగాయి అని చెప్పేసి మనం నిశ్చయించుకోవాలి. ఏంటంటే అది వీవీప్యాట్లో ఉన్నటువంటి ఈ కంపార్ట్మెంట్లో ఏదైతే ఉందో దానిలో ఏదైతే ఉన్నావో ఆ స్లిప్స్ అన్ని బయటకు తీసామో అది ఖాళీగా ఉందని, అట్లాగే ఈ యొక్క స్లిప్స్ పడే కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డోర్ని మనం సీల్ చేసాము, దానికి అడ్రస్ ట్యాగ్ కూడా వేసాము అసలైనటువంటి పోల్ స్టార్ట్ అవడానికి ముందు అనే విషయం ఏదైతే ఉందో అది కూడా చూసుకున్న తర్వాతే యాక్చువల్ పోల్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వన్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎం వీవీప్యాట్ ఫ్రమ్ ప్రిపరేషన్ ఆఫ్ మాక్ పోల్. మాక్ పోల్కి సిద్ధమయ్యే సందర్భంలో ఒకవేళ ఈవీఎం కానీ వీవీప్యాట్స్ కానీ మొరాయిస్తే ఆ సందర్భంలో వాటిని ఎలా రీప్లేస్ చేయాలి అంటే, ఇన్ కేస్ బియూ డస్ నాట్ వర్క్ ప్రాపర్లీ, ఒకవేళ బ్యాలెట్ యూనిట్ కనుక సరిగ్గా పనిచేయకపోతే రీప్లేస్ బ్యాలెట్ యూనిట్ ఓన్లీ ఫ్రమ్ రిజర్వ్ బియూ. అప్పుడు బ్యాలెట్ యూనిట్ ఒక్కదాన్ని మాత్రమే రీప్లేస్ చేయాలి. అదనంగా ఇచ్చినటువంటి బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించాలి. ఇన్ కేస్ సియూ డస్ నాట్ వర్క్ ప్రాపర్లీ, ఒకవేళ మాక్ పోల్ సందర్భంలో కంట్రోల్ యూనిట్ కనుక అదొక్కటే పనిచేయకపోతే రీప్లేస్ కంట్రోల్ యూనిట్ ఓన్లీ ఫ్రమ్ రిజర్వ్ సిఈ. అప్పుడు కంట్రోల్ యూనిట్ ఒక్కదాన్ని మాత్రమే మార్చాలి, అదనంగా ఇచ్చినటువంటి కంట్రోల్ యూనిట్ని ఉపయోగించాలి. ఇన్ కేస్ వీవీప్యాట్ డస్ నాట్ వర్క్ ప్రాపర్లీ, ఒకవేళ మాక్ పోల్ సందర్భంలో వీవీప్యాట్ కనుక సరిగ్గా పనిచేయకపోతే రీప్లేస్ వీవీప్యాట్ ఓన్లీ ఫ్రమ్ ద రిజర్వ్ వీవీప్యాట్. కేవలం వీవీప్యాట్ ఒకదాన్ని మాత్రమే మార్చాలి, రిజర్వ్ వీవీప్యాట్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించాలి. అంటే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మాక్ పోల్ జరిగే సందర్భంలో ఈ 3 యూనిట్లో కంట్రోల్ యూనిట్ కానీ బ్యాలెట్ యూనిట్ కానీ వీవీప్యాట్ కానీ వీటిలో ఏ ఒక్కటి పని చేయకపోయినా ఆ పని చేయని దాన్ని ఒక్కదాన్ని మాత్రమే మార్చాలి, కానీ ఎంటైర్ యూనిట్ని మార్చకూడదు. అట్లాగే వేరాస్ మనకి రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎం వీవీప్యాట్ డ్యూరింగ్ యాక్చువల్ పోల్, అసలైనటువంటి పోలింగ్ జరిగేటప్పుడు వీటిని మార్చాల్సి వస్తే అనుసరించాల్సిన విధానం చూస్తే, ఇన్ కేస్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ ఆర్ బ్యాలెట్ యూనిట్ డస్ నాట్ వర్క్ ప్రాపర్లీ రీప్లేస్ కంప్లీట్ సెట్ ఆఫ్ బియూ సియూ అండ్ వీవీప్యాట్. ఒకవేళ అసలైనటువంటి పోలింగ్ జరిగే సందర్భంలో కంట్రోల్ యూనిట్ పని చేయకపోయినా బ్యాలెట్ యూనిట్ పని చేయకపోయినా ఈ రెండిట్లో ఏ ఒక్కటి పని చేయకపోయినా కంప్లీట్ సెట్ 3టిని కూడా మార్చాలంట. ఇన్ సచ్ ఎ కేస్ ఓన్లీ 1 vote టు ఈచ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఇంక్లూడింగ్ నోటా షుడ్ బి పోల్డ్ ఇన్ మాక్ పోల్ అండ్ ప్రొసీజర్ ఫాలోడ్. సో అలా ఎంటైర్ సెట్ మార్చిన తర్వాత అసలైన పోల్ జరిగే సందర్భంలో మళ్ళీ మాక్ పోల్ 50-50 ఓట్లు చొప్పున కండక్ట్ చేయకుండా ఒక్కొక్క క్యాండిడేట్కి ఇంక్లూడింగ్ నోటాతో కలిపి ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్క ఓటు మాత్రమే మాక్ పోల్ అనేది జరపాలి. ఆ తర్వాత మిగతా ప్రొసీజర్ ఏదైతే ఉందో అంటే రిజల్ట్ డిక్లేర్ చేయటము, మాక్ పోల్ సర్టిఫికేట్ ప్రిపేర్ చేసుకోవటము, ఈ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సీల్ వేయటము అదంతా కూడా మామూలే. ఇఫ్ సియూ డిస్ప్లే చేంజ్ వీవీప్యాట్ రీప్లేస్ ఓన్లీ వీవీప్యాట్, ఒకవేళ కంట్రోల్ యూనిట్లో వీవీప్యాట్ని మార్చండి అని చెప్పేసి కనుక డిస్ప్లే వస్తే అప్పుడు కేవలం వీవీప్యాట్ మాత్రమే మార్చాలి. ఇన్ దట్ కేస్ నో మాక్ పోల్ ఈజ్ రిక్వైర్డ్ టు బి కండక్టెడ్. వీవీప్యాట్ ఒకటే మార్చాల్సినటువంటి సందర్భంలో మనం ఎటువంటి మళ్ళీ మాక్ పోల్ తిరిగి కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇఫ్ సియూ డిస్ప్లే చేంజ్ పవర్ ప్యాక్ ఆఫ్ సియూ, అట్లాగే కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి పవర్ ప్యాక్ని మార్చండి అని కనపడితే ఆర్ వీవీప్యాట్కి సంబంధించిన పవర్ ప్యాక్ని మార్చండి అంటే రీప్లేస్ ఓన్లీ పవర్ ప్యాక్ ఆఫ్ సియూ ఆర్ వీవీప్యాట్. అప్పుడు మనం ఏం చేయాలంటే కంట్రోల్ యూనిట్ యొక్క పవర్ ప్యాక్ని కానీ వీవీప్యాట్ యొక్క పవర్ ప్యాక్ ఏదైతే ఉందో ఆ రెండిట్లో ఏదైతే మనకి ఎర్రర్ చూపిస్తుందో దాన్ని ఒక్కదాన్నే మార్చాలి, కానీ ఎంటైర్ యూనిట్ని మార్చకూడదు. అట్లాగే మళ్ళీ మాక్ పోల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవి మనకి పోలింగ్ జరిగే రోజున పోల్ డే ఇన్స్ట్రక్షన్స్. పోలింగ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఈవీఎంస్ వీవీప్యాట్ ఆపరేట్ చేయడంలోనూ వాటిని కండక్ట్ చేయడంలోనూ మాక్ పోల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మాక్ పోల్ కండక్ట్ చేయటము, మాక్ పోల్ వెరిఫికేషను, అట్లాగే మాక్ పోల్ అయిపోయిన తర్వాత కంట్రోల్ యూనిట్ని సీలింగ్ చేయటంలోను, నెక్స్ట్ వీవీప్యాట్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి వాటిని సీల్ చేయటము, అట్లాగే మాక్ పోల్ సందర్భంలో ఒకవేళ ఈవీఎంస్ కానీ వీవీప్యాట్ని కానీ రీప్లేస్ చేయాల్సి వస్తే అనుసరించాల్సిన విధానము,
అట్లాగే అసలైన పోల్ జరిగే సందర్భంలో ఒకవేళ డివైజెస్ కనుక ఎర్రర్ వస్తే వాటిని మార్చి అనుసరించాల్సిన విషయం ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి వివరణ.